ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం మీరు చూస్తున్నారు. మెంటల్ ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. మనం ఇళ్లలో కూడా ఆహార పదార్థాల్లో వంటగదిలో మెంతలు ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కువ శాతం మనం ఏదైనా సాంబార్ చేస్తే మెంతల పొడి వాడుతూ ఉంటారు. ఏదైనా సాంబార్ పౌడర్లో కూడా మెంతల పొడిని కలుపుతూ ఉంటారు. దీనికన్నా ఎక్కువగా మీకు మెంతలు అనేవి కనబడేది ఆవకాయలో కనబడుతూ ఉంటాయి. ఎందుకు ఆవకాయలోనే మెంతలు వేస్తారు? దీనికి చాలా ఒక వైజ్ఞానిక కారణము ఉంది, మరియు ఆరోగ్యం పైన కూడా ఇది ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఆవకాయని ఎక్కువ తినేవారికి ఈ ఆవకాయ ఆరోగ్యానికి మంచిదే. బీపీ ఉన్నవారు ఆవకాయని ఎక్కువ తినకూడదు అని డాక్టర్స్ చెప్తారు. అవును కదా? ఎందుకు ఈ మాట అంటే ఆవకాయ అనేది వేడి ఎక్కువ, బీపీను పెంచేస్తుంది. దానివల్ల హృదయ రోగ సమస్యలు ఎక్కువ అవ్వచ్చు. అందువలన అటువంటివి వాటిని దాని ఒక సాంద్రత అంటే బీపీని పెంచే ఒక సాంద్రతని తగ్గించడానికి, ఆ వేడిని తగ్గించడానికి ఈ మెంతలు శాంత ప్రవృత్తి. ఆవకాయ ఉష్ణ స్వభావం. చాలా మంది బీపీ ఉన్న వాళ్ళు తినరు. ఎక్సెస్ ఆఫ్ హీట్ అయిపోతుంది, కొందరికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే విధానంగా అది ఉష్ణ స్వభావం ఆవకాయ కాబట్టి ఇది శీతల స్వభావం. శీతం అంటే బాడీని చల్లగా చేయడానికి ఉపయోగపడుతుంది, శరీరాన్ని చల్లగా చేయడానికి ఇది సహకరిస్తుంది. మరియు ఆవకాయలో ఉష్ణోదకం అంటే ఉష్ణతత్వాన్ని తగ్గించి శీతతత్వాన్ని ఇచ్చి సమానత్వాన్ని రావడానికి ఇది అత్యంత ఉపయోగపడే ఒక పదార్థం. వీటిని మనము రాత్రిపూట వీటిని నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని సేవిస్తూ ఉంటే హైపర్ బీపీ ఉంటుంది కదా, వాళ్ళకి రోజు రోజుకి బీపీ తగ్గుతూ వస్తుంది. అంతేకాకుండా శర్కర వ్యాధిని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. అయితే దీన్ని 2 విధాలుగా వాడాలి. ఎప్పుడు కూడా పచ్చి మెంతలు అంటే వాటిని వేయించకుండా వాడితే శరీరానికి వేడిని ఎక్కువ చేస్తుంది, మరియు శరీరానికి వేడిని ఎక్కువ చేస్తుంది. అదే ఈ ఒక మెంతలని వేయించి ఒక డబ్బాలో వేసి పెట్టుకోనుండి రాత్రి 1 టీ స్పూన్ అంతా ఒక గ్లాస్ నీళ్ళల్లోకి వేసేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీళ్లను మాత్రం సేవించాలి పరగడుపులో. ఇలా ప్రతిరోజు చేస్తూ వస్తూ ఉంటే హైపర్ బీపీని తగ్గిస్తూ వస్తుంది, మరియు శర్కర వ్యాధిని కూడా కంట్రోల్ చేసే ఒక కెపాసిటీ ఉంటుంది. మరియు ఇది యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ కూడా. ఆరోగ్యంలో అద్భుతంగా పనిచేస్తుంది, మరియు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.